హౌ టు ఫైండ్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఇచ్చి దీంట్లో రిపీటింగ్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయమని అడిగితే మనం ఏం చేయాలి? రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్ అనేది ఒకసారి కన్నా ఎక్కువ వస్తే ఆ స్ట్రింగ్లో దాన్ని రిపీటింగ్ క్యారెక్టర్ అంటారు. ఇక్కడ ఇండియన్ అనే స్ట్రింగ్ తీసుకుంటే ఐ అనే క్యారెక్టర్ 2 టైమ్స్ వచ్చింది, ఎన్ అనే క్యారెక్టర్ 2 టైమ్స్ వచ్చింది. అంటే మనం అవుట్పుట్ ఏమి ఇవ్వాలంటే ఐ కామా ఎన్ అని ఇవ్వాలి. సపోజ్ ఓన్లీ ఇండియా అనే ఒకటే తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఐ అనే క్యారెక్టర్ మాత్రమే ఒకసారి కన్నా ఎక్కువ వచ్చింది, రిమైనింగ్ అన్నీ ఒకసారే వచ్చినాయి. ఐ మాత్రం 2 సార్లు వచ్చింది. అంటే ఒకసారి కన్నా ఎక్కువ ఇచ్చిన స్ట్రింగ్లో ఆ క్యారెక్టర్ ఉంటే అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్నీ మనం ప్రింట్ చేయాలి. పైథాన్లో స్ట్రింగ్స్ మీద వర్క్ చేయడానికి కౌంట్ అనే మెథడ్ ఒకటి ఉంది. ఈ కౌంట్ అనే మెథడ్లో మనం ఆ స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్ని అయితే ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేయాలో ఆ క్యారెక్టర్ని మనం ఇందులో పాస్ చేయాలి. సపోజ్ నేను ఎస్టీఆర్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ అనేది స్టోర్ చేశాను. ఎస్టీఆర్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ క్యారెక్టర్ అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నామో ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని పాస్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమేస్తుందంటే ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో ఎక్స్ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో ఆ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. సమ్ నెంబర్ 1 or 2 or 3 లైక్ దట్. ఒక స్ట్రింగ్ని యూజర్ దగ్గర నుంచి తీసుకుని ఆ స్ట్రింగ్లోని ప్రతి క్యారెక్టర్కి ఈ ఫంక్షన్ని కాల్ చేసి సమ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది కదా, ఆ నెంబర్ని గ్రేటర్ దెన్ 1 కాదో చెక్ చేయాలి. అంటే ఒక లిస్ట్ కానీ సెట్ని కానీ తీసుకుని ఈ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ఆ క్యారెక్టర్ని మనం ఆ సెట్లోకి యాడ్ చేసుకోవాలి. సెట్ అనేది ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇండియా అనే ఒక స్ట్రింగే తీసుకుందాం, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చెక్ చేయాలి ఎన్నిసార్లు వచ్చిందో. కానీ ఇక్కడ ఐ 2 సార్లు వచ్చింది. ఐని ఇక్కడ చెక్ చేస్తున్నాం, ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఐని ఇక్కడ చెక్ చేసినప్పుడు దాని అకరెన్స్ మోర్ దెన్ వన్సే చూపిస్తుంది. అంటే ఇక్కడ చెక్ చేసినప్పుడు దాని అకరెన్స్ 2 టైమ్స్ చూపిస్తుంది, ఇక్కడ చెక్ చేసినప్పుడు 2 టైమ్స్ చూపిస్తుంది. చెక్ చేసే కండిషన్ అనేది 2 సార్లు ట్రూ అవుతుంది. మనం 2 సార్లు యాడ్ చేసేస్తున్నాం. కానీ మనం సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక వేరియబుల్ని తీసుకుని ఫస్ట్ ఆ దాంట్లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేద్దాం. ఎంటర్ ఏ స్ట్రింగ్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాను. నేను రిపీటింగ్ క్యారెక్టర్ అనే ఒక వేరియబుల్ని ఎంప్టీ సెట్ని డిక్లేర్ చేయడానికి పైథాన్లో సెట్ మెథడ్ని యూజ్ చేయాలి. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏమీ పాస్ చేయకూడదు. ఈ పెరంథసిస్లో ఏమీ పాస్ చేయకుండా ఉంటే ఎంప్టీ సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ ఎంప్టీ సెట్ను దేనికి అసైన్ చేస్తున్నాం? రిపీటింగ్ క్యార్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇటరేట్ చేసి ఇచ్చిన స్ట్రింగ్ని ఏ క్యారెక్టర్ అయితే రిపీట్ అయ్యిందో, అంటే ఒకసారి కన్నా ఎక్కువ వచ్చిందో అలా వచ్చిన ప్రతిదీ ఇందులో యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని ఇటరేట్ చేయాలంటే లూప్ అనేది యూజ్ చేయాలి. సో ఫర్ ఏ క్యారెక్టర్ ఇన్ గివెన్ స్ట్రింగ్ ఏంటి? ఎస్టీఆర్. ఎవ్రీ ఇటరేషన్లో ఒక్కొక్క క్యారెక్టర్ని సిహెచ్ అనే వేరియబుల్ పాయింట్అవుట్ చేస్తుంది ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఎండ్ అయ్యే వరకు. ఇఫ్ ఇచ్చిన స్ట్రింగ్ డాట్ కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఎవ్రీ క్యారెక్టర్ని ఇటరేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ క్యారెక్టర్ ఈ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఎన్నిసార్లు వచ్చిందో దాని వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే ఒకసారి కన్నా ఎక్కువ వచ్చినట్టు. ఒకసారి కన్నా ఎక్కువ వచ్చిందంటే డిఫైన్ చేసిన సెట్లో ఆ క్యారెక్టర్ని యాడ్ చేయాలి. సో రిపీటింగ్ క్యారెక్టర్ వేరియబుల్లో మనం ఈ క్యారెక్టర్ని యాడ్ చేయాలి. సెట్ అనే డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి పైథాన్లో యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో యాడ్ ఆఫ్ ఏ క్యారెక్టర్? ఇక్కడ వచ్చిన క్యారెక్టర్ సిహెచ్. ఇలా ప్రతి క్యారెక్టర్ని ఇటరేట్ చేసి ఆ కౌంట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతే మనం ఆ క్యారెక్టర్ని ఈ రిపీటింగ్ క్యార్స్ అనే సెట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. సో ఫర్ లూప్ ఎండ్ అయ్యేటప్పటికి ఇచ్చిన స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ని చెక్ చేసినట్టు. ఎండ్కి వచ్చేటప్పటికి మనకి ఒకవేళ ఆ స్ట్రింగ్లో రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉంటే అవి సెట్లో ఉంటాయి, లేకపోతే ఎంప్టీ సెట్ ఉంటుంది. ఆ వేరియబుల్ నేమ్ రాయాలి. ఏ వేరియబుల్ నేమ్? సెట్ వేరియబుల్ నేమ్. మనం సెట్లోనే కాబట్టి స్టోర్ చేసింది ఆ వేరియబుల్ నేమ్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తున్నాం. పైథాన్ అనే ఫోల్డర్లో నేను ఈ ఫైల్ని సేవ్ చేశాను కాబట్టి ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి py స్పేస్ ఫైల్ నేమ్ డాట్ py అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. నేను ఇండియా అని ఎంటర్ చేశాను. ఇండియా అనే స్ట్రింగ్లో
రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏంటి? ఐ మాత్రమే. అదే ఇప్పుడు నేను ఇండియన్ అని ఎంటర్ చేస్తున్నా. ఇలా ఎంటర్ చేసినప్పుడు ఇండియన్ అని ఇచ్చాను అనుకోండి, ఇందులో రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏంటి? ఐ, ఎన్. ఇండియన్ అనే స్ట్రింగ్లో ఐ 2 టైమ్స్ వచ్చింది, ఎన్ 2 టైమ్స్ వచ్చింది. అంటే రెండు ఒకసారి కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని మనం అవుట్పుట్ చేయాలి.